నీ కారు నీకు డెలివరీ అవుతుంది. ఓకే? అవసరం లేదు డాడ్. నా మీద నమ్మకం లేక ఎప్పుడైతే అకౌంట్ మీ పేరు మీద మార్చుకున్నారో అప్పుడే నేనేంటో నాకు అర్థమైంది. నేను ఇక మీదట మిమ్మల్ని డబ్బు అడిగితే అది నేను తప్పు చేసినట్టు అవుతుంది. ఐఎమ్ నాట్ ఎ కిడ్ ఎనీమోర్ డాడ్. నాకేం కావాలో నేను చూసుకోగలను. నేను మిమ్మల్ని అడగడం ఎందుకు? అన్నీ మీతో చెప్పి చేయాల్సిన అవసరం ఏంటి? నేను ఇష్టపడ్డ కారు ఎలా దక్కించుకోవాలో నాకు తెలుసు. నీ ఇష్టం. నీకు పాకెట్ మనీ తప్ప ఎక్స్ట్రా మనీ ఏమి ఇవ్వను. ఆ పాకెట్ మనీ కూడా నాకు అవసరం లేదు. సార్, కొంచెం త్వరగా చెప్పండి. ఎంత అమౌంట్ కావాలి? 10 లక్షలు సార్. ఏంటి 10 లక్షలా? నీ శాలరీ 40,000 కాబట్టి 2 లక్షలు మాత్రమే లోన్ వస్తుంది. ఇంకో 3 నెలల్లో నా జీతం పెరుగుతుంది సార్. కాస్త చూసి ఇవ్వండి సార్. లోన్ టైంకి కట్టేస్తాను. చూసి ఇవ్వడానికి ఇదేమన్నా నా సొంత కంపెనీయా? 2 లక్షలకి మించి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేం. అది కూడా గెజిటెడ్ ఆఫీసర్ వచ్చి సంతకం పెట్టాలి. మీరిచ్చే 2 లక్షలకి గవర్నమెంట్ ఆఫీసర్ రావాలా? మోహన్ చూడు మొహం. ఏయ్, మర్యాదగా మాట్లాడు. ఏయ్, నీకు మర్యాద ఇచ్చేదేంటి? ఆ ఫైల్ ఇవ్వు. ఏ, నీకు లోన్ వద్దా? నీ ఒక్కడిదే ఫైనాన్స్ కంపెనీయా ఏంటి? రానంది వెళ్దాం. ఎక్కడికి వెళ్ళి అడిగినా నీ జీతానికి ఆ మాత్రమే దొరుకుతుంది. వెళ్ళలేళ్ళు. ఇదేంటి అశ్విని ఇలా అయింది? నా ఫ్రెండ్ ఒకడు బ్యాంక్లోనే పని